నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకే వైసీపీ కుట్రలన్న సీఎం. వారి ట్రాప్లో పడొద్దని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం. వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారన్న మంత్రులు. కల్తీ నెయ్యిపై దృష్టి మరల్చేందుకే మురికి వ్యాఖ్యలని విమర్శ. రైల్వే బడ్జెట్లో ఏపీకి 10,134 కోట్ల కేటాయింపు. హైస్పీడ్ రైలు కారిడార్ ఆంధ్రాకు గేమ్ చేంజర్ అన్న అశ్విని వైష్ణవ్. రోజుకో స్థావరం మారుస్తూ హడలెత్తిస్తున్న పెద్ద పులి. రాజమండ్రి సమీపంలో సంచారంతో స్థానికుల్లో కలవరం. ఢోక్లాం ఘటనపై రాహుల్ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం. అధికార విపక్షాల వాగ్వాదంతో రేపటికి వాయిదా. ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడకపోతే కఠిన చర్యలు. 48 గంటలు గడువిస్తూ పాకిస్తాన్కు ఐసీసీ ఘాటు హెచ్చరిక. పతన బాటలో కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు. హైదరాబాద్లో 1,54,000కు చేరిన 10 గ్రాముల పసిడి. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని, వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ బూతు మాటలపై టీడీపీ శ్రేణుల నిరసనలు, ఉద్రిక్తతలపై తెలుగుదేశం సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులతో పుట్టిన వైసీపీ ట్రాప్లో పడితే వాళ్లకు టీడీపీకి తేడా ఉండదన్నారు. టీడీపీ శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ ట్రాప్లో పడొద్దన్నారు. తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటించేలా సీనియర్ మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మన పార్టీ సిద్ధాంతాలు ప్రజల మేలు కోసమే అనేది క్యాడర్కు స్పష్టం చేయాలని ఆదేశించారు. అధికారం కోల్పోయారనే అసహనంతో వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారి పాపాలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలనే కూటమి అజెండాను చెడగొట్టేందుకు వైసీపీ శత విధాలా యత్నిస్తోందని ఆక్షేపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడాలన్నది వైసీపీ వ్యూహమని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చీదరించుకుంటున్నారని గుర్తు చేశారు. లడ్డు కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారన్న నేతలు వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ నేతల మురికి వ్యాఖ్యలపై మంత్రులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు వాడటం హేయమన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం చీదరించుకుంటోందని మంత్రులు మండిపడ్డారు. తిరుమల కల్తీ నెయ్యి అంశాన్ని తప్పుదో పట్టించేందుకే దిగజారుడు భాష వాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి జోగి రమేష్ చేసిందేమో తప్పుడు పని. నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ అంటే నిజంగా సిగ్గుచేటు. అంబటి రాంబాబు ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారితో అంబటి రాంబాబు గారిని పోరుస్తూ అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆయన స్థాయి ఏంటి? రోడ్డు పక్కన ఆంబోతుల్లా మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చెయ్యాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. 24 గంటల్లో 18 గంటల పాటు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదు ఎవరిని అనకుండా మాటలు ఆయన మాట్లాడి మళ్ళీ కులం కార్డు తీసుకుని వస్తా ఉన్నారు. జోగి రమేష్ కూడా మళ్ళీ కులం కార్డుని తీసుకుని వస్తా ఉన్నారు. అంటే జోగి రమేష్ లోకేష్ గారి వైపు చూడటం కళ్ళు చూడలేని పరిస్థితి మీది. ఆయన చిటికి నీళ్ళ మీద వెంట్రుకను కూడా టచ్ చేయలేరు. మీరు అది గుర్తించుకోండి.
నేను అటు వైసీపీలో కూడా పనిచేశాను. ఆ రోజున ఎవరినైనా తిడితే మన మాయబజార్ సినిమాలో చూపించినట్టు వీరతాళ్లు వేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడితే ఆ రోజున వీరతాళ్లు వేసి జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఈ రోజు కూడా మళ్ళీ భవిష్యత్తులో అదే ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వీరతాళ్లు వేయించుకోవడానికి జోగి రమేష్ ఆయన దగ్గర మార్కులు సంపాదించడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్లో రికార్డు స్థాయిలో 10,134 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైస్పీడ్ రైలు కారిడార్ వల్ల ఏపీకి అధిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఓ గేమ్ చేంజర్గా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాలకు తగ్గుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలో అలైన్మెంట్, డీపీఆర్పై త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీ గుండా వెళ్లే కోల్కతా చెన్నై రైలు మార్గాన్ని త్వరలోనే 4 లైన్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. A record budget for railway projects has been sanctioned in the budget, 10,134 crore rupees, and total projects in Andhra are 92,649 crore. The bullet train project from Hyderabad to Chennai will be benefiting the state of Andhra Pradesh. The final alignment will start now. The DPR work will start, and this will be a big game changer for the state of Andhra Pradesh. Time between Chennai and Hyderabad will be reduced to just about 2 hours 55 minutes. Andhra Pradesh is now 100% electrified, and 73 stations are being completely rebuilt. Many projects have been sanctioned in the recent past, and in the coming times from Kolkata to Chennai, this entire route which passes through Andhra, passes through Odisha, will be 4-laned. We are working very closely with the government of Andhra Pradesh for expediting the projects where the state government also have to deposit some funds. We are working with them to make sure that those projects can also start early. కేంద్ర బడ్జెట్పై కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు, విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీలు విమర్శించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహా బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, పాకా సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ వల్ల దేశంతో పాటు రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. విపక్షాలు విమర్శలు చేసే ముందు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. పోలవరానికి 3,300 పైచిలు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలుకు కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది. ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ బెనిఫిట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా ఇవన్నీ కూడా చాలా వరకు వెసులుబాటు కలిగించి ఈ బడ్జెట్లో ప్రోత్సాహాలు, PLI స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైసీపీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ బడ్జెట్ గురించి అవగాహన లేదు, వారికి అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతను ఇచ్చారనేటువంటి విషయం ఈ బడ్జెట్ చెప్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ
ఏలూరు తూర్పు గోదావరి జిల్లాల అధికారులను పెద్ద పులి పరుగులు పెట్టిస్తోంది. రోజుకో స్థావరం మార్చుతూ అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతోంది. పగటిపూట పొలాల్లో మాటు వేస్తూ రాత్రి వేళల్లో గ్రామాల శివార్లకు చేరుకుని ఆవులు గేదెలను చంపి ఆకలి తీర్చుకుంటోంది. ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని తొర్రేడు పరిసరాల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులకు కంటి మీద కునుకు కరువైంది. అధికారులు ఎలాగైనా వ్యాఘ్రాన్ని వేగంగా దాని ఆవాసానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడుకు మకాం మార్చిన పెద్ద పులి ప్రధాన రహదారి పక్కన ఉన్న ముగ్గల సత్యరాజు పశువుల శాలలోని 2 ఆవులు లేగదూడను చంపి పక్కనే ఉన్న అరటితోటలోకి తీసుకెళ్లింది. బాధిత రైతు సమాచారంతో అధికారులు ప్రజాప్రతినిధులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తుండగా సమీపంలోనే పులి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. పులి సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నామని స్థానికులు చెబుతున్నారు. పులిని బంధించాలని కోరుతున్నారు. 2 రోజుల నుంచి ఇక్కడే ఉంది సార్ పులి. ఆ పులి 2 ఆవుదోళ్ళని ఒక లేగదోళ్ళని చంపేసింది సార్. ఊరికి దగ్గరలో ఉన్నదండి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్ని వాళ్ళని చూసుకోవడానికి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ పశువులు అయితే కట్టుకోవడానికి వాటిని లెగి చూడడం, తెల్లవారులు వాటిని కాపలా కాచుకోమంటే ఎక్కడ కాచుకుంటారండి. ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని పని మానేమన్నారు. పని మానేసి వచ్చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. రోజు ఇలాగా చేయాలంటే భయంతో మేము కూడా పని చేయలేము. ఇప్పుడు మేము రైతు వారీగా ఇక్కడ చాలా వ్యవసాయం చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఈ ఏరియాలో పులి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చేలన్నీ కూడా పొట్ల మీద తెసండి. ఇప్పుడు ఈ టైంలో చేలకు వాటర్ అది పెట్టుకుంటూ అంతమాట చేలు చూసుకుంటూ ఉంటారండి. ఈ టైంలో చేలకు వెళ్ళొద్దు, మీరు చేలు తిరగొద్దు అంటే మేము 6 నెలల ప్రకారంగా చేసుకున్న వ్యవసాయం అంతా కూడా మరి ఏమైపోద్దండి. ఈ టైంలో చూడకపోతే ఒకరోజు చేలోకి వెళ్ళకపోయినా సరే అది దిగుబడి మీద చాలా తేడా వస్తుందండి. అదే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తిరగొద్దు అంటున్నారు, కానీ ఎన్ని రోజులు తిరగొద్దండి. దీనికంటే ఒక పరిష్కారం ఉండాలి కదా. ఇది వెంటనే పట్టుకోవాలండి. ఆవులను చంపేసి పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పటికి దూడని తింటుందండి అంటి తోటలో కట్టుకెళ్ళి. ఇంక నాకు భయం వేసేసి ఇంక మాట్లాడకుండా వచ్చేసానండి. మాట్లాడకుండా నా ఫ్యామిలీని ఇంకా కాపాడుకున్నానండి. ఇంచుమించు జనాల దగ్గరికి వచ్చేస్తుందండి. అది చాలా భయం వేస్తుంది. ఏ టైంలో పిల్లలతో గట్ట ఎలాగో పాపం అధికారులు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. అది దొరకట్లేదండి. మరి అధికారులు మరింత శ్రద్ధ పెట్టి దాన్ని పట్టించుకోవాలని కోరుచున్నాను. పులిని త్వరగా పట్టుకోవాలని ఎంపీ పురంధేశ్వరి ఢిల్లీ నుంచి ఫోన్లో అధికారులకు సూచించారు. పులి ప్రస్తుతం తొర్రేడు వెంకటనగరం పరిసరాల్లోని సంచరిస్తోందని అధికారులు తెలిపారు. పెద్ద పులి పాదముద్రలు సేకరించామని దాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవి నుంచి వచ్చిన పులి తిరిగి అక్కడికే చేరుకుంటుందని వివరించారు. ఇప్పటి వరకు అయితే ఈ పెద్ద పులి ప్రజలకైతే ఏ విధమైన హాని చేయలేదు. సో సాధారణంగా ఏంటంటే పులి అనేది సాలిటరీ యానిమల్. సో దానికి అది ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది. ఒక 2 సంవత్సరాలు పైబడి వయసు వచ్చిన కాడి నుంచి తల్లి నుంచి విడిపోయి దాని టెరిటరీని అది మార్కింగ్ చేసుకుంటుంది. అంటే దాని ఆవాసాన్ని స్థిరీకరించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇది బయటకు రావడం జరిగింది. సో అడవికి మనము ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. సో ఇప్పుడు ఇది దీనికి ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత అటుగా అర్థమవుతుంది మనము అడవి నుంచి బయటకు వచ్చామని చెప్పేసి అర్థమయ్యి అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ పులి కూడా మనకి మళ్ళా దాని యొక్క నడక మార్గాన్ని కూడా దూరం పెంచింది గత కొన్ని రోజులుగా. సో అది త్వరలోనే అడవులోకి వెళ్ళిపోతుందండి. ఈ టైగర్ని మానిటర్ చేస్తున్నాము దాని యొక్క పాదముద్రల ద్వారా. అలానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసమని. సో అప్పుడు మనము ఆ టైగర్ యొక్క పాదముద్రల ద్వారా అది ఎటు వెళ్తుంది అనేది కదలికలు చూస్తున్నాము. అది సాధారణంగా ఏంటంటే డే టైంలో ఎక్కడో చోట ఉండిపోతుందండి. సో అలా ఉన్న మార్గాన్ని ప్రదేశాన్ని మనం గుర్తించి ఆ సరౌండింగ్ గ్రామాలందరినీ మనం అప్రమత్తం చేస్తున్నాము. పులి సంచారంతో రాజమహేంద్రవరం గ్రామీణం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రజల్ని, పర్యాటకుల్ని అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో పార్టీ నేతలు సరిగా స్పందించకపోవడంపై జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా చాలా మంది మాట్లాడడం లేదని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. అన్నింటికీ తానే మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎందుకని ప్రశ్నించారు. మహిళల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆడపిల్లలకు తమ చెయ్యి తగిలినా రేప్ చేశారని ప్రచారం చేస్తారన్నారు.
వైసీపీ నేతల ట్రాప్లో పడొద్దని నేతలను పవన్ హెచ్చరించారు. నేతలను, వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలని సూచించారు. త్వరలో 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామన్న పవన్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో మార్పులు చేస్తామన్నారు. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. భౌతిక దాడులు జనసేన విధానం కాదని, విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతామని పవన్ స్పష్టం చేశారు. డోక్లాం ఘటన గురించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో తీవ్ర దుమారం చెలరేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ వేళ ఆర్మీ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ ఎంఎం నరవనే రాసుకున్న ఆత్మకథలోని అంశాలను రాహుల్ ప్రస్తావించారు. అప్పుడు చైనా సైన్యం భారత సరిహద్దుల్లో చొరబడిందని, ట్యాంకర్లు అతి చేరువలో ఉన్నాయని రాహుల్ తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, ప్రామాణికం కాని ఆ పుస్తకం గురించి ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. ఆ పుస్తకం ప్రామాణికత ఏంటని స్పీకర్ ఓం బిర్లా రాహుల్ను ప్రశ్నించగా, అది 100% ప్రామాణికమైందని రాహుల్ వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడాలని రాహుల్కు స్పీకర్ సూచించారు. సభా నిబంధనల ప్రకారం సంబంధం లేని విషయాల్లో పుస్తకాలు, వార్తా క్లిప్పింగ్ను ఉటంకించవద్దన్నారు. అయితే తాను ఈ విషయంపై ముందుగా మాట్లాడాలని అనుకోలేదని, బీజేపీ నేత తేజస్వి సూర్య కాంగ్రెస్ దేశభక్తిని ప్రశ్నించడం వల్ల ఇలా చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. రాహుల్ మాట్లాడే సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. రాహుల్ను మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ను కోరారు. ఈ క్రమంలో లోక్సభలో వాయిదా పర్వం సాగింది. చివరికి సభ రేపటికి వాయిదా పడింది. So these are the memoirs of General Naravane, in which अध्यक्ष महोदय, पहले यह बताए वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है? नहीं हुई है तो किस पुस्तक से वह उल्लेख कर रहे हैं उसकी जानकारी सदन को दें। रक्षा मंत्री बिल्कुल नहीं हुई। मैं पूरे कॉन्फिडेंस के साथ कहना चाहता हूँ, माननीय रक्षा मंत्री जी सदन में ऑथेंटिक बात बोल रहे हैं। वो ये बोल रहे हैं कि इस पुस्तक का प्रकाशन हुआ है नहीं हुआ, उसका जवाब दे दें आप। और आप सदन के अंदर उन चीजों को मेंशन नहीं कर सकते। नो आप खुद वर्षों तक संसद सदस्य रहे, किताबों पर, अखबारों पर, उनकी कटिंग पर यहाँ पर चर्चा नहीं होती। मैं बोलता हूँ सर, आप सदन में विपक्ष के नेता हैं, आप बोले, लेकिन वो विषय को बोलेंगे ये नरवणे जी की जो किताब है संबोधित करते हुए उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है। मैं वो हाउस को बताना चाहता हूँ। जिस पुस्तक की यह बात कर रहे हैं, Honorable LOP just started the speech. He is trying to quote a magazine report. In this parliament, there are precedents to quoting a magazine. If anything is wrong, Radha Singh ji can reply after his speech, sir. वो मैगजीन की रिपोर्ट है, नरवणे जी ने नहीं कहा, इतना बोल दे। रिकॉर्ड पर बोले कि नरवणे ने नहीं कहा है। रक्षा मंत्री బంగారం ప్రియులకు కాస్త ఉపశమనం కలిగింది. ఇవాళ పసిడి ధరలు కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,090 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,900 ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,59,000గా పలుకుతోంది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,080 రూపాయలుగా ఉంది. ప్రొద్దుటూరులో కిలో వెండి ధర 2,50,000 రూపాయలు పలుకుతోంది. టీ20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టును అనుమతించబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఐసీసీ కఠిన చర్యలకు సిద్దమైంది. ఇందుకోసం పీసీబీకి ఐసీసీ 48 గంటలు తుది గడువును విధించినట్లుగా తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఐసీసీ సమావేశం కానున్నట్లు సమాచారం. పాక్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించే ప్రమాదమూ లేకపోలేదు. అటు టీ20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరగకపోతే క్రికెట్ వాణిజ్య రంగం తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య యుద్దం ముదురుతోంది. గ్రూప్ స్టేజిలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించడంతో ఐసీసీ అప్రమత్తమైంది.
తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు 48 గంటల గడువును విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందటంలో ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఐసీసీ ఆదాయం నుంచి పాకిస్తాన్ కు దక్కాల్సిన వాటాను సైతం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ కు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. పాకిస్తాన్ ను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలి అన్న నిర్ణయం ఐసీసీ తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఫిబ్రవరి 15న పాక్ మైదానంలో దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేనప్పటికీ 2012 నుంచి ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో ఈ రెండు జట్లను ఒకే గ్రూప్లో ఆడిస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగకపోతే అది క్రికెట్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్క భారత్ పాక్ మ్యాచ్ ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు పరోక్షంగా ఆర్థిక సాయం చేస్తుందంటే ఈ మ్యాచ్ కున్న క్రేజ్ ను అంచనా వేయొచ్చు. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టికెట్లు, బెట్టింగ్ వంటి ఇతర వాణిజ్య కార్యకలాపాలను కలిపి చూస్తే ఒక్క భారత్ పాకిస్తాన్ T20 మ్యాచ్ విలువ సుమారు 4,500 కోట్ల రూపాయలుంటుంది. మరే ఇతర క్రికెట్ మ్యాచ్ కూడా దీనికి దరిదాపుల్లోకి రాదు. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకండ్ల యాడ్ ధరే దాదాపు 25 నుంచి 40 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఒక్క భారత్ పాక్ మ్యాచ్ నుంచే ప్రకటనల ద్వారా 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఒకవేళ దాయాదుల మ్యాచ్ రద్దయితే ప్రసారకర్తలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రసారకర్తలు తమ డబ్బును వెనక్కడిగితే ఆ నష్టాన్ని ఐసీసీ భరించాల్సి వస్తుంది. చివరకది సభ్య దేశాల బోర్డులపై పడుతుంది. ఐసీసీ ఆదాయం తగ్గితే దానిపై ఆధారపడే చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధుల కొరత ఏర్పడుతుంది. అటు ఈ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించేందుకు చాలా మంది అభిమానులు ముందుగానే విమానాలు, హోటళ్లు, టికెట్లు బుక్ చేసుకుంటారు. మ్యాచ్ జరగకపోతే అది పరోక్షంగా కొన్ని వేల మంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు తక్షణమే సుమారు 200 కోట్ల రూపాయల చొప్పున ఆదాయాన్ని కోల్పోతాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏటా ఐసీసీ ఆదాయం నుంచి సుమారు $34 మిలియన్ వస్తుంది. భారత్ పాకిస్తాన్ అనేది ఇప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఇది ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్లను నడిపించే ఆర్థిక ఇంజిన్. ఈ మ్యాచ్ నుంచి పాక్ తప్పుకోవడం అంటే కేవలం ఒక ప్రపంచ కప్నకు నష్టం కలిగించడం మాత్రమే కాదు, ఇది ప్రసారకర్తలు, ఐసీసీ, స్పాన్సర్లు, అభిమానులందరినీ కుదిపేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మ్యాచ్ ను వదులుకున్నందుకు పీసీబీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే ఈ నిర్ణయం వారికి చాలా కాలం పాటు వెంటాడుతుంది.